మహాగణుడను మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొకటకు అతురుపడివాడు శిక్షనందకపోడు. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు దినాన్న మనతో మాట్లాడుచు ఉన్నారు. జ్ఞాని అయిన సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా ఈ మాటలు పలుకుతూ ఉన్నారు. నమ్మకమైన వారు నమ్మకమైన వారు? ఎవరికి నమ్మకముగా ఉండాలి అని ఆలోచన చేస్తే, దేవుని విషయములు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నది పేదరికమైన ఉండొచ్చు. గనుక నమ్మకమైన జీవితము కలిగి ఉంటే దేవుడు నిత్యముగా దీవిస్తాడు. మానవ జీవితం ఎంతో శ్రేష్టమైనది. దేవుడిచ్చిన గొప్ప కృప. ఈ మానవ జీవితములో దేవునికి నమ్మకంగా ఉండగలుగుతున్నామా? ఆయన అంటూ ఉన్నాడు, నీవు కూర్చుండుట నాకు తెలియను, నీవు లేచుట నాకు తెలియను, నా దృష్టి నీ మార్గముల మీద నుంచబడి ఉన్నది, నేను ప్రతి ఒక్కరిని కనిపెట్టి చూస్తున్నాను, గనుక నీవు నమ్మకంగా ఉన్నావో లేదో నాకు తెలుసు, రెండవదిగా నీకు తెలుసు అని దేవుడు మాట్లాడుచు ఉన్నారు. ప్రియులారా, నమ్మకత్వం అనేది జీవితానికి ఎంతో మేలైనది, శ్రేష్టమైనది. అటువంటి నమ్మకమైన జీవితాన్ని దేవుని ఎదుట నీవు కలిగి ఉంటే, అలనాడు యోసేపును దేవుడు తన జీవితాన్ని, చరిత్రను తిరిగి రాచాడు. అంతటి నమ్మకమైన వాడుగా ఆయన ఉన్నాడు కనుక దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. అనేక మందికి పోషించే వ్యక్తిగా ఉన్నాడు, పాలించే వ్యక్తిగా దేవుడు మార్చాడు. దైవికమైన భయం ఆయనలో ఉన్నది, దైవికమైన ఆలోచనతో ఆయన నింపబడ్డాడు. ఆయనకొకరు చెప్పలేదండి, సంపూర్ణంగా ఎన్ని నిందలు వచ్చినా, కష్టాలు వచ్చినా దేవుని వైపే చూశాడు, కానీ లోకం వైపు చూడలేదు. గనుక దేవుడు ఆ విధముగా ఆయన ఆశీర్వదించి నిండైన దీవెనలు ఇచ్చారు. తన అన్నదమ్ములను పోషించే గొప్ప భాగ్యాన్ని, దేశాన్ని పోషించే గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చారు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి ఆశీర్వాదానికే వస్తారు, దీవించబడాలని వస్తారు. కానీ నమ్మకత్వం ఉన్నదా? ఆయన అందరినీ దీవిస్తారని అంటం లేదు. నమ్మకం ఉన్న వాళ్ళని అబ్రహామును పిలిచినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియకపోయినా విశ్వాసముతో, నమ్మకముతో బయలుదేరాడు. గనుక దేవుడు అన్ని విషయములలో ఆయన ఆశీర్వదించబడి దేవునికే స్నేహితుడిగా మారాడు. కారణం ఒక్కటే, నమ్మకం. మానవ జీవితంలో ఉన్న మనము ఏ విషయములో జారిపోతున్నాము, ఏ విషయములో పడిపోతున్నాము, ఎందుకు దేవునికి దూరమైపోయి ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకుంటున్నాము? ఒక్కసారి మన మనస్సాక్షిని పరిశీలించుకొని మరలా నూతనంగా బలపరచబడటానికి నమ్మకమనే గొప్ప తలాంతును కలిగి ప్రభు సన్నిధిలో ఉండగలిగితే నిత్యముగా దేవుడు ఆత్మీయ జీవితంలో వృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. ఈ లోకములో బలపరుస్తాడు. ఏ లోటు లేకుండా సమృద్ధైన దీవెనిస్తాడు. దేవుడు ఆ విధముగా దీవించి వర్ధిల్ల చేస్తాడు. ఆయన రాజ్యానికి వారసులుగా మారుస్తాడు. గనుక ఉదయకాల సమయంలో నీ తీర్మానము ఇటువంటిదైనదో దేవునికి తెలియచేయగలిగితే దేవుడు నిత్యముగా కనికరిస్తాడు. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కుమ్మరిస్తానని వాగ్దానము చేశావు. ఈ వాగ్దానం ఎంతో నమ్మదగినది, ఘనమైనది. గనుక మా జీవితాల్లో మాకిచ్చిన ఈ పరిధిలో, ఈ జీవిత విధానములో నమ్మకత్వము కలిగి బ్రతుకు వారిగా కృపా సహాయం ఇచ్చి మహిమ తెచ్చుకోమని, ఈ శ్రాంతి దినం ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి దయచేయమని
కష్టములో బాధలు ఇబ్బందులు ఎవరైతున్నారో వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామం పేరట బ్రతిమాలుచి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.